Yes, hi, hello, my dear students. My name is VSR and you are watching Let's Learn Today. Guys, ఈ వీడియోలో మనం కాంప్లెక్స్ నెంబర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో అవి కూడా ఏంటి అంటే మన ఎన్టీఏ యాప్ ఉంది కదా, నేషనల్ టెస్ట్ అపియర్స్ అని. సో అందులో మనకి మాక్ టెస్ట్లు ఇస్తున్నాడు, ఓకేనా. సో ఆల్మోస్ట్ పర్ డే ఒకటి ఇస్తున్నాడు అండ్ జేఈ నీట్కి సంబంధించి కూడా ఇస్తున్నాడు. సో ఆల్రెడీ ఇప్పటికీ ఒక 69 ఉన్నాయి. సో ఈ రోజు వరకు అవి. సో అందులో ఒక ఫస్ట్ 15 పేపర్స్ లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్స్ లో ఉన్న క్వశ్చన్స్ నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఇంకో క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ వన్. z+1/z+1 is equal to 0 అయితే ఈ వాల్యూ ఎంత అనేది చూడండి. ఒకసారి ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుందాం, ఓకేనా. సో z is నాన్ జీరో ఇక్కడ, ఓకే. ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసినప్పుడు ఎంత అవుతుంది? z² + 1 + z/z ఉంటుంది కదా, అది తీసుకెళ్ళిపోతే 0, అవునా. సో ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మీరు ఇప్పుడు సాల్వ్ చేస్తే z వాల్యూ ఎంత వస్తుంది? -1 ± 1 వస్తుంది. లేదా దీన్ని మీరు చూసి చెప్పొచ్చు. చూడండి, ఒమేగా సాటిస్ఫై చేస్తుందా దీన్ని? 1 + ఒమేగా + ఒమేగా² ఎంత? 0నే కదా, అంటే ఒమేగా ఈజ్ రూట్ కదా దీనికి. సో ఇక్కడ ఒమేగా సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోయింది క్వశ్చన్. ఇది అబ్జర్వ్ చేస్తే చూడండి మీరు. సో ఈ పాయింట్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒమేగా రూట్ అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ω⁴203 + ω⁴203. ఒమేగా పవర్ ని రెడ్యూస్ చేయడానికి దేంతో డివైడ్ చేయాలనుకున్నాం మనం? 3తో. 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2 + 3 5. 5 డివైడ్ చేస్తే 2. సింపుల్ లాజిక్ అది, ఇందాక కూడా చెప్పాను. సో ω² 1/ω². 1/ω² అనేది ఒమేగా అవుతుంది. ఎందుకు అవుతుంది ఒమేగా? 1 ని ω³ రాయచ్చా? ω³ ఒమేగా, సింపుల్. ఇప్పుడు ఒమేగా + ఒమేగా² ఎంత చెప్పుకున్నాం కదా, ఇది ఇందాకే చెప్పుకున్నాం. 1 + ఒమేగా + ఒమేగా² 0 అని చెప్పుకున్నాం. అప్పుడు ఒమేగా + ఒమేగా² ఏమవుతుంది? -1. సో ఈ ఆన్సర్ ఎంత? -1. అర్థమైంది కదా. ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. x² + x + 1 కి రూట్స్ ఆర్ ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్. x² + 1 + x + 1. x² + x + 1 is equal to 0. దీనికి రూట్స్ ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్, ఓకేనా. ఇంకొకటి చెప్తాను చూడండి. x² + 4x + 2 అని ఉంది అనుకోండి. దీనికి రూట్స్ 2ω² ఇక్కడ ఉన్న నెంబర్కి ఇక్కడ స్క్వేర్ ఉండాలి, అర్థమైందా? ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్, యూజ్ అవుతుంది, ఫర్దర్గా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లో యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇంకో క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాం. IZ³ ఈ క్వశ్చన్ చూడండి. IZ³ plus z² minus plus z² minus z plus I is equal to 0, then magnitude mod z is equal to how much? That is the question. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, మనకి ఈక్వేషన్ ఒకటి ఇలా ఇచ్చారు. ఏంటది? IZ³ z² minus z plus I అని, ఓకేనా. సో ఇక్కడ మనం క్లియర్ గా ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు z² కామన్ తీసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? IZ + 1, అవునా. ఇక్కడ మైనస్ ని మీరు I² అని రాస్తే -1 కదా, దాన్ని I² అని రాసుకోవచ్చు కదా. ఇలా రాశారనుకో చూడండి, ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ వచ్చేస్తే చూడండి, ఈ రెండింటిలో z² కామన్ తీస్తున్నాను నేను. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి z² కామన్, సో రిమైనింగ్ IZ + 1. సెకండ్ 2 టర్మ్స్ నుంచి I కామన్, సో IZ + 1 is common factor again. సో z² + I సింపుల్ గా ఫ్యాక్టర్స్ వచ్చేసి చూడండి. సో ఇప్పుడు దీన్ని IZ + 1 అంటే z is equal to -1/I. -1/I అని ఏం చెప్పాను? గుర్తు లేకపోతే -1 అంటే I²/I. z is equal to I. ఇక్కడికి వచ్చేసరికి z² ఎంత? -I. z క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు, మనం అడిగింది మోడ్యులస్. z అడిగారు అనుకో, z అంటే √−i, స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ కాన్సెప్ట్ అప్లై చేయండి.
ఇక్కడ మనకి మోడ్ జెడ్ కాబట్టి అవసరం లేదు, ఇది సరిపోతుంది. ఇప్పుడు దీనికి మోడ్లెస్ తీసుకుంటున్నాను చూడండి. మోడ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు మోడ్ ఐ. ఐకి మోడ్లెస్ ఎంత? 1. రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనుకుంటాం కదా. x లేదు, y 1. దీనికి కూడా తీసుకోండి. మోడ్ జెడ్ స్క్వేర్ ని మోడ్ జెడ్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు అని చెప్పుకున్నాం ప్రాపర్టీ. మోడ్లెస్ ప్రాపర్టీస్ చూడండి. ఇజ్ ఈక్వల్ టు మోడ్ మైనస్ ఐ. మోడ్ ఆఫ్ మైనస్ y అయినా కూడా 1. మోడ్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే మోడ్ జెడ్ ఈజ్ 1. ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది కదా, ఎందుకంటే మోడ్ జెడ్ ఏం చెప్పాను, ఆల్వేస్ పాజిటివ్. ప్లస్ 1, ఇక్కడ ప్లస్ 1 వచ్చింది, ఇక్కడ కూడా ప్లస్ 1 వచ్చింది. సో అవర్ కంక్లూజన్ ఈస్ మోడ్ జెడ్ ఈజ్ 1. అర్థమైంది కదా, మోడ్ జెడ్ ఈజ్ 1. ఇక్కడ క్లియర్ గా ఉంది కదా. ఇక్కడ మన అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు అని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ఫ్యాక్టర్స్ వస్తాయి, క్యూబిక్ లో వచ్చింది అంటే ఫ్యాక్టర్స్ వచ్చేలాగా ఉంటుంది, ట్రై చేయండి. ఓకేనా, ఫ్యాక్టర్స్ వచ్చేలాగా ఉంటుంది. లేదు ఫ్యాక్టర్స్ రాలేదు అనుకో, ఆ టైంలో ఏం చేస్తారంటే జెడ్ వాల్యూ ఇచ్చేది. మీరు ఇట్లా అడగడం క్వశ్చన్ అది వేరేలాగా ఉంటుంది. జెడ్ ఇచ్చేసి ఇక్కడ వాల్యూ అడుగుతారు, అప్పుడు జెడ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఆ మోడల్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి, చూసుకోండి. ఓకేనా, ఇవి క్లియర్ కదా. సో వేరే ఇంకో క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ చూడండి. మోడ్ రియల్ పార్ట్ ఆఫ్ z ప్లస్ మోడ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z ఈస్ 4. ఓకేనా, అయితే దెన్ మోడ్ z కెనాట్ బి. దీనికి ఆప్షన్స్ ఇస్తాను. రూట్ 17/2 ఒకటి, రూట్ 7, రూట్ 10, రూట్ 8. ఇలా ఉన్నాయి 4 ఆప్షన్స్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే z ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ లైక్ x ప్లస్ iy అనుకోండి. రియల్ పార్ట్ ఆఫ్ z ప్లస్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z ఎంత ఇచ్చారు? 4. వాటికి మాడ్యులస్ ఉంది. ఇందులో రియల్ పార్ట్ ఎంత? x. అంటే మన క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏం ఇచ్చారు అంటే మోడ్ x ప్లస్ ఇమాజినరీ పార్ట్ అంటే మోడ్ y నే. చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ iy అని రాయొద్దు పొరపాటును కూడా. ఓకే, ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఓన్లీ y ఈజ్ ఈక్వల్ టు 4. మోడ్ x ప్లస్ మోడ్ y ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా, ఇలాంటి గ్రాఫ్స్ ఇంతకు మీరు ఎప్పుడైనా చూస్తుంటే ఐడియా ఉంటుంది. ఇది స్క్వేర్ ఫామ్ అవుతుంది. అవునా, ఇక్కడ చూడండి, మోడ్ రిమూవ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ వస్తాయి కదా. సో మీరు ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటే మొత్తం 4 ఈక్వేషన్స్ వస్తాయి. ఓకేనా, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4 పాజిటివ్స్ లోపు, నెగటివ్స్ లోపు. ఓకేనా, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4 ఒకటి, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ప్లస్ 4 కదా అనుకుంటాను. x మైనస్ y మైనస్ x ప్లస్ y మైనస్ x మైనస్ y, మొత్తం 4 లైన్స్ వస్తాయి. ఓకేనా, సో ఇది ఏ లైన్ అవుతుంది? x ఇంటర్సెప్ట్ ఎంత? 4, y ఇంటర్సెప్ట్ ఎంత? 4. x/4 ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇది x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4. అలా x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఒక లైన్, ఇంకొక లైన్ ఇలాగా, ఇంకొక లైన్ ఇలాగా, ఇలా వస్తుంది. సో z అనేది దీనిపైన ఉండే పాయింట్. మోడ్ z అంటే ఏంటి? మోడ్ z అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్న డిఫరెంట్ పాయింట్స్ కి డిస్టెన్స్ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మినిమం డిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది? ఆరిజిన్ నుంచి వాట్ ఇస్ ద మినిమం డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ద మినిమం డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ద మినిమం డిస్టెన్స్. సో ఈ లైన్ తెలుసు కదా మనకి, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4. మీరు ఎక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఈ లైన్ కి ఆరిజిన్ నుంచి ఉన్న డిస్టెన్స్ ఎంత? 4/√2, దట్ ఈస్ 2√2. సో ద మినిమం డిస్టెన్స్ ఇస్ 2√2. అవునా, ఆరిజిన్ నుంచి z కి ఉండే మినిమం డిస్టెన్స్ ఎంత? మోడ్ z 2√2. మాక్సిమం డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇదే కదా మాక్సిమం డిస్టెన్స్, ఇంతకన్నా మాక్సిమం అయితే ఉండదు కదా. సో ఈ డిస్టెన్స్ ఎంత? 4. సో మాక్సిమం డిస్టెన్స్ ఏమో 4, మినిమం డిస్టెన్స్ ఏమో 2√2. అంటే మన ఆన్సర్ అనేది మాక్సిమం డిస్టెన్స్, మినిమం డిస్టెన్స్ ఈ రేంజ్ లో ఉండాలి. ఇక్కడ ఒకసారి చూద్దాం. రూట్ 17/2 అంటే ఎంత? రూట్ 17/2 8 పాయింట్ సంథింగ్. రూట్ 8 పాయింట్ సంథింగ్ అంటే 4 కంటే తక్కువ అయితే క్లియర్ గా ఉంటుంది. అవునా, నెక్స్ట్ రూట్ 10. రూట్ 10 కూడా అంతే, 4 కంటే తక్కువ. 2√2 రూట్ 8 అని రాసుకోవచ్చు కదా. 2√2 రూట్ 8 మీకు అర్థం కావడానికి. దీన్ని రూట్ 16 రాస్తాను చూడండి. సో అంటే ఇక్కడ ఉండే వాల్యూ రూట్ 8 కి రూట్ 16 కి మధ్యలో ఉండాలి. ఓకేనా, ఇది 17/2 అంటే 8 పాయింట్ సంథింగ్. సో రూట్ 8 కి రూట్ 16 కి బిట్వీన్ ఉంది, ఇది ఉండే ఛాన్స్ ఉంది. రూట్ 10 ఈ రెండు బిట్వీనే ఉంది. రూట్ 8 అంటే ఎగ్జాక్ట్ దీని ఈక్వల్ అయిందంటే ఈ పాయింట్ అయి ఉంటుంది.
కానీ ఇక్కడ ఎంత ఉంది √7 అంటే 8 కంటే తక్కువ. మనకు మినిమం వాల్యూ ఎంత చెప్పాం √8 అంటే √7 అయ్యే ఛాన్స్ ఉందా? మినిమం వాల్యూ √7 అయితే అంతకంటే తక్కువ ఎక్కడ ఉంటుంది? ఉండదు. సో దిస్ ఈస్ రాంగ్. అంటే mod z కెనాట్ బి √7. చాలా మంచి క్వశ్చన్. చూడండి, రియల్ పార్ట్ ఆఫ్ z ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z 4 అంటే డయాగ్రామ్ ఇలా వస్తుంది. అర్థమైందా? ఓకేనా? ఇది 2, ఇది డిస్టెన్స్ 4 4 4 4. క్లియర్ గా ఇది 8 ఉంది, ఇది కూడా 8 ఉంది, పర్పెండిక్యులర్ ఉన్నాయి. మీరు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసిన √2 సారీ 4√2 4√2 కాబట్టి స్క్వేర్ కనపడుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మినిమం డిస్టెన్స్ అంటే ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ద మినిమం డిస్టెన్స్. మాక్సిమం డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇదే కదా మాక్సిమం, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఎక్కడ ఉండదు కదా మీరు ఎక్కడ ప్లాట్ చేసినా కానీ. సో దిస్ ద మాక్సిమం డిస్టెన్స్. ఆ రెండు మధ్యలో ఉన్నది మన ఆన్సర్. క్లియర్ గా ఉన్నాయి కదా? ఓకేనా? వేరే క్వశ్చన్స్ తీసుకొచ్చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకటి చూడండి, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z⁵ బై ఇమాజినరీ పార్ట్ z⁵ కి మినిమం వాల్యూ కావాలి. నాకు మినిమం వాల్యూ కావాలి. z ఈజ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్, ఎలాంటి కాంప్లెక్స్ నెంబర్ అయినా కావచ్చు. ఓకేనా? అయితే ఎక్సెప్ట్ రియల్ అయితే కాదు, అంటే ప్యూర్లీ రియల్ కాకుండా సో నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? z ఈజ్ ఏ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్ అయితే ఇదికి మినిమం వాల్యూ ఎంత కావాలి. చూడండి ఎలా వస్తుందో. సో ఇక్కడ దీనికి డిఫరెన్స్ అయితే ఉంది క్లియర్ గా. z⁵ అంటే z ని ముందు మనం పవర్ రైజ్ చేసిన తర్వాత ఇమాజినరీ పార్ట్ తీసుకుంటాం. ఓకేనా? ఇదేంటి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z కి పవర్ 5 తీసుకున్నాం అంతే. ఓకే, అంటే లైక్ ఇది x+iy అనుకుంటే x+iy ని పవర్ 5 రెడ్యూస్ చేసిన తర్వాత వచ్చే ఇమాజినరీ. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z అంటే x+iy లో y కదా ఇమాజినరీ, y⁵ అని దీని అర్థం. ఈ రెండింటికి అయితే డిఫరెన్స్ ఉంది. సో అర్థమైతే ఓకే. ఓకేనా? చూడండి, దీన్ని నేను x+iy లాగా తీసుకోవట్లేదు, r⁻θ ఫామ్ లో తీసుకుంటున్నాను. z ని నేను ఈ ఫామ్ లో తీసుకుంటున్నాను, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో తీసుకుంటున్నాను. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో తీసుకోవచ్చు, లేదంటే పోలార్ ఫామ్ లో తీసుకోండి, పర్లేదు. cos⁻ i sin⁻ ఫామ్ తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z⁵ అంటే ముందు z⁵ చేస్తాం అంటే ఏమవుతుంది? r⁵ e⁵ అంతే కదా. డిమైవర్స్ థియరం తెలుసు కదా, ⁵ రాస్తే ఏమవుతుంది? cos⁵θ ప్లస్ డిమైవర్స్ థియరం ఏం చెప్పాను? పవర్ లో హోల్ ఏదైతే ఉందో అది యాంగిల్ కి మల్టిప్లై అవుతుందని చెప్పాను కదా. cos⁵θ i sin⁵. ఇది z⁵. z అంటే ఇదే మనకి ఇచ్చిందే. ఇప్పుడు క్వశ్చన్ లోకి వస్తున్నాను. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z⁵. z⁵ లో ఇమాజినరీ పార్ట్ ఏంటి? ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z⁵. ఓకేనా? ఇది z⁵. ఇందులో ఇమాజినరీ అంటే ఇది కూడా తీసుకోవాలి, r⁵ ఇంటూ sin⁵θ బై ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z కి పవర్ 5. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z లో ఇమాజినరీ పార్ట్ ఎంత? r sin⁻. r sin⁻ కి పవర్ 5. డిఫరెన్స్ అర్థమైందా ఇప్పుడు? సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ r⁵ ఉంది, ఇక్కడ r⁵ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకున్నది ఏంటి? sin⁵θ బై sin⁵θ. దీనికి ఏం వాల్యూ అడిగాడు? మినిమం వాల్యూ కావాలి. సో దీనికి మినిమం వాల్యూ ఎలా కనుక్కోవాలి? మనకి sin⁵θ ఎక్స్పాన్షన్ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? లేదు sin⁵θ నేను రిడ్యూస్ చేయడం కూడా తెలియదు. సో దీనికి ఏం చేస్తాము? ఈ ఫంక్షన్ ఏం చేస్తున్నానంటే నేను మాక్సిమం మినిమం కాన్సెప్ట్ అప్లై చేస్తున్నాను. సో ఏ థీటా వాల్యూ దగ్గర మనకి మాక్సిమం ఆర్ మినిమం ఉంటుందో తెలుసుకోగలిగితే మన క్వశ్చన్ సింపుల్ అయిపోతుంది. సో అందుకోసం నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ డెరివేటివ్ చేస్తాను. తెలుసు కదా, మాక్సిమం మినిమం కనుక్కోవడానికి మనం డెరివేటివ్ వాడతాం. దీన్ని f⁻θ అనుకుంటున్నాను. సో అది మాక్సిమం మినిమం దగ్గర f'⁻θ ఏమవుద్ది? 0. దీన్ని నేను డెరివేటివ్ చేస్తాను. సో f'⁻θ చూడండి, తెలుసు కదా, u/v రూల్ ఎలా చేస్తాం తెలుసు కదా. ఫస్ట్ న్యూమరేటర్ డెరివేటివ్ చేయాలి. sin⁵θ డెరివేటివ్ 5 cos⁵θ, దట్ వన్ మల్టిప్లైడ్ బై డినామినేటర్ మైనస్, తర్వాత డినామినేటర్ డెరివేటివ్ చేయాలి. sin⁵ కి 5 sin⁴θ ఇంటూ మళ్ళీ sin⁻ డెరివేటివ్ రాసుకోవాలి కదా పక్కన, cos⁻. డినామినేటర్ డెరివేటివ్ ఇదంతా, దట్ వన్ మల్టిప్లైడ్ బై న్యూమరేటర్ బై sin⁵θ కి స్క్వేర్ చేయాలి. మళ్ళీ u/v రూల్ అంతా రాసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ u డెరివేటివ్, తర్వాత b డెరివేటివ్. డెరివేటివ్స్ ఐడియా ఉంది కదా, ఆ చాప్టర్ మళ్ళీ ఇక్కడ చెప్పుకోలేం కదా మనం, చూసుకోండి.
ఓకేనా, ఈ డినామినేటర్ పంపించేస్తే సరిపోతుంది, 10 అయిపోతుంది. రిమైనింగ్ ఈ న్యూమరేటర్ ని సింప్లిఫై చేద్దాం. చూడండి ఇప్పుడు ఈ న్యూమరేటర్ ఎలా సింప్లిఫై చేస్తున్నానంటే రెండిట్లో 5 ఉంది కామన్, అలానే sin పవర్ 5 sin పవర్ 4 ఉంది, sin పవర్ 4 కామన్ తీస్తాను. 5 sin పవర్ 4 కామన్ తీస్తాను నేను. సో 5 sin పవర్ 4 కామన్ తీసుకుంటే ఇంకెంత ఉందో రాస్తాను. cos 5 θ ఒక sin θ ఉంది, మైనస్ 5 కామన్ వచ్చింది, sin పవర్ 4 కామన్ వచ్చేసింది, cos θ sin 5 θ డినామినేటర్ పంపించేయచ్చు కదా. ఓకేనా, సో ఇది అయిపోయింది. ఇప్పుడు sin పవర్ 4 θ ఉంది అంటే θ 0 అయి ఉండాలి, ఇది 0 కి ఈక్వల్ చేస్తే. ఇప్పుడు ఇది 0 కి ఈక్వల్ చేద్దాం. దీన్ని 0 కి ఈక్వల్ చేస్తే ఇక్కడ మీరు పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. cos 5 θ cos sin θ cos θ sin 5 θ. ఇక్కడ యాంగిల్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ అవే ఉన్నాయి. కాబట్టి దీన్ని sin a cos b మైనస్ cos a sin b ఫామ్ రాయొచ్చు. sin a cos b, a ఏమో θ b ఏమో 5 θ. ఫార్ములా ఏంటి? sin a మైనస్ b. సో దీన్ని 5 sin పవర్ 4 θ ఇంటూ sin θ మైనస్ 5 θ కదా, ఇలా వస్తుంది. అర్థమైందా? సో ఇది ఇప్పుడు దీనికి మనం సొల్యూషన్ రాసుకోవాలి. సొల్యూషన్ అంటే ఎంత వస్తుంది దీనికి? ఎలా రాస్తాం సొల్యూషన్? గుర్తుంది కదా. ఓకేనా, sin 4 θ is equal to 0. sin θ అంటే θ 0 అయింది అనుకో, θ 0 కాదు అక్కడ. ఎందుకు కాదు? θ 0 అయిపోతే డినామినేటర్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. అవును కదా, θ 0 అయితే డినామినేటర్ 0, కాబట్టి θ ఖచ్చితంగా 0 కాదు. కాబట్టి ఈ ఆన్సర్ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది తీసుకుందాం. sin ఆఫ్ మైనస్ 4 θ ని sin 4 θ అని రాస్తున్నాను, ఎందుకంటే మైనస్ రాసిన అటు పంపిస్తే 0 కదా. sin 4 θ ఈక్వల్ టు 0 కి సొల్యూషన్స్ రాద్దాం. దీనిలో కూడా 0 ఉంటుంది, అవునా? దీనిలో కూడా 0 ఉంటుంది, బట్ 0 మనం కన్సిడర్ చేయం, వేరే సొల్యూషన్స్ కన్సిడర్ చేస్తాం. జనరల్ సొల్యూషన్ ఎలా తెలుసు కదా, గుర్తుంది కదా. 4 θ is equal to n π, sin θ is equal to 0, sin x equal to 0 కి సొల్యూషన్ ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అన్ని చాప్టర్లకు విప్పుంటేనే జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఏదైనా కానీ. ఒక చాప్టర్ చేస్తున్నామంటే ఆ చాప్టర్ స్టిక్ అయిపోయినా అనుకోండి, అక్కడెక్కడ ఏంటిది ఏందో ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, మ్యాథమెటిక్స్ అంటే మొత్తం అంతా ఒకటే. సో మనం ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ లోకి వచ్చాం, ఇక్కడేమో డెరివేటివ్స్ లోకి వచ్చాం, చాప్టర్ చేస్తున్నాం కాంప్లెక్స్ నెంబర్స్. అర్థమవుతుంది కదా. సో అన్ని మన గ్రిప్ లో ఉండాలి. బేసిక్స్ కూడా ఒకసారి బేసిక్స్ నుంచి క్వశ్చన్ రావచ్చు. ఓకే, సరే చూడండి. n π x ఈక్వల్ టు n π సొల్యూషన్ అంటే x ప్లస్ లో 4 θ ఉంది, 4 θ ఈక్వల్ టు n π, θ ఈజ్ ఈక్వల్ టు n π బై 4. సో చాలా వాల్యూస్ వస్తాయి. సో అందులో మనం ఇప్పుడు కన్సిడర్ చేసే వాల్యూ 0 కి తీసుకోవట్లే, n వాల్యూ. n ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో, π బై 4. సో θ ఈజ్ ఈక్వల్ టు π బై 4. సో θ ఈజ్ ఈక్వల్ టు π బై 4 దగ్గర దీనికి మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కాన్సెప్ట్, ఇంకో డౌట్ రావచ్చు, సరే ఇక్కడ మళ్ళీ మాక్సిమం కూడా ఉండొచ్చు కదా అని. అది చెక్ చేయాలంటే యాక్చువల్గా ఏం చేయాలి? డబుల్ డెరివేటివ్ చేయాలి. సో అది చేస్తే మళ్ళీ లెంగ్తీ అయిపోతుంది, అందుకే ఇక్కడ ఆపేస్తున్నాను. θ ఈక్వల్ టు π బై 4. ఆ డౌట్ ఉన్న చెక్ చేసుకోండి. సో θ ఈక్వల్ టు π బై 4 దగ్గర మీకు మినిమం వాల్యూ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ π బై 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఈస్ ద మినిమం. క్యాలిక్యులేట్ చేయండి. sin 5 into π by 4 by sin π by 4 whole power 5. 5 π by 4 అంటే 180 plus π by 4, π plus π by 4. థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో నెగిటివ్ కదా, ఇది మైనస్ 1 by root 2. ఇది 1 by root 2 కి పవర్ 5 ఉంది. సో మైనస్ 1 by root 2 మల్టిప్లైడ్ బై 1 by root 2 కి పవర్ 5 అంటే 5 టైమ్స్ root 2 వచ్చింది. root 2 5 టైమ్స్ వచ్చిందంటే ఎంత ఇది? మల్టిప్లికేషన్ వచ్చు కదా, జాగ్రత్త చేయండి. ఆన్సర్ ఎంత? -4. ద మినిమం వాల్యూ ఆఫ్ దిస్ ఈస్ -4. అర్థమైందా? ఓకేనా, క్లియర్ కదా ఇది? ఇక్కడ మళ్ళీ చెప్పాను, ఇక్కడికి వచ్చే డౌట్ ఏంటో నాకు తెలుసు, మాక్సిమం కూడా ఉండొచ్చు కదా, ఎందుకంటే మాక్సిమం దగ్గర కూడా 0నే. అది కన్ఫర్మ్ చేయడానికి మనం యాక్చువల్గా ఏం చేయాలంటే ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ చేయాలి, సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయాలి. సో సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయాలంటే ఇప్పటికే ఇది ఫస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది, ఓకేనా? దీన్ని మళ్ళీ డబుల్ డెరివేటివ్ చేశారనుకో, ఓకే, ఇంకొంచెం లెంగ్తీగా వస్తుంది. దీన్ని కొంచెం సింప్లిఫై చేయొచ్చు అనుకోండి, మళ్ళీ యూవీ చేయాలి. దీన్ని కొంచెం సింప్లిఫై అంటే నేను sin పవర్ 10 అది తీసుకెళ్ళాను కదా, అది తీసుకెళ్ళకుండా ఇక్కడ వదిలేశారనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇది ఒక sin పవర్ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇదంతా ఏం రాసాం? మైనస్ రాసాం కదా, మైనస్ sin 4 θ బై ఇక్కడ 4, ఇక్కడ 10 లో 4 క్యాన్సిల్ అయిపోతే sin పవర్ 6 θ అని ఉంటుంది.
దీన్ని u బై v చేసుకోవాలి. మీరు -5 వదిలేసినా -5 ఉండాలి, సో నెగిటివ్ నెంబర్ కదా. సో దీన్ని మళ్ళీ u బై v చేసుకోండి. u బై v చేసి θ = π/4 సబ్స్టిట్యూట్ చేయాలి. మినిమం వాల్యూ రావాలంటే ఇది పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. డబుల్ డెరివేటివ్ పాజిటివ్ అయితే ఇట్ హ్యాస్ మినిమం. సో ఇది పాజిటివ్ వస్తుంది, మినిమం అని కంక్లూజన్ ఇవ్వచ్చు. అర్థమైందా? జాగ్రత్త చూసుకోండి. కొంచెం లెంగ్తీగా ఉన్నా కానీ సో మంచి కాన్సెప్షన్ క్వశ్చన్, జాగ్రత్త చూసుకోండి. 2-3 కాన్సెప్ట్స్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి. ఓకేనా? ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. జామెట్రికల్ అప్లికేషన్స్ డిస్కస్ చేసాం కదా. సో జామెట్రికల్ అప్లికేషన్స్ అప్లై చేసి సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్. మనం జామెట్రీ సెట్ అవుతుంది. చూడండి, మోడ్ z మైనస్ కామన్ తీస్తే 4 - 8i ఇజ్ ఈక్వల్ టు 4. దేని రిప్రజెంట్ చేస్తుంది ఇది? ఆ వీడియో అర్థమైతే ఇది అర్థమైంది. ఓకేనా? z మైనస్ ఆఫ్ సంథింగ్ కాన్స్టెంట్ నెంబర్. ఓకేనా? దీని నుంచి z అనేది మూవ్ అవుతుంది ఫిక్స్డ్ డిస్టెన్స్ లో, కాబట్టి ఇట్ ఈస్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 4,8. ఎంత? 4,8. ఓకేనా? సో 4,8 అరౌండ్ ఇక్కడ తీసుకుంటున్నాను. 4,-8. సెంటర్ 4,-8, రేడియస్ 4. రేడియస్ ఎంత? 4. సర్కిల్ ఇలా వస్తుంది. ఓకేనా? సర్కిల్ లేదా? సో సర్కిల్ సెంటర్ ఏమో 4, లేకపోయినా ఉందనుకోవాల్సిందే 4,-8. సో 4,-8 అనేది సెంటర్. సో ఎక్స్ డిస్టెన్స్ 4 ఉంది కాబట్టి ఓకే. సో డయాగ్రామ్ ఎగ్జాక్ట్ గా డ్రా చేయాలి అంటే ఎలా వస్తుందంటే, ఎక్స్ యాక్సిస్ టచ్ అవుతుంది అది. సో ఇలా ఉంటుంది డయాగ్రామ్ అయితే. సరే, ఇది ఓకే కదా. 4,8 సెంటర్, రేడియస్ ఎంత? 4. రేడియస్ ఎంత? 4. ఓకేనా? సో ఇది 4 యూనిట్స్. సారీ, వై యాక్సిస్ టచ్ అవుతుంది. 4,-8. 4,-8 ఎగ్జాక్ట్ డయాగ్రామ్ కావాలంటే. అఫ్ కోర్స్ దీనికి ఎగ్జాక్ట్ డయాగ్రామ్ తో పని లేదనుకోండి. ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్ డయాగ్రామ్ కావాలంటే. ఓకేనా? మాక్సిమం ఎగ్జాక్ట్ డయాగ్రామ్ ప్లాట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఈ క్వశ్చన్ లో ఏంటంటే మనకు పర్టికులర్ గా దీని వేరే కాన్సెప్ట్ అంటే ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను నేను. z+2 అంటే దీని అర్థం ఏంటి? z -2 రాసుకుంటే ఇది -2 అనే నెంబర్. దట్ మీన్స్ -2, 0. -2, 0 అనే పాయింట్. -2, 0 అంటే x వాల్యూ -2. ఈ పాయింట్ నుంచి మినిమం అండ్ మాక్సిమం డిస్టెన్సెస్ కావాలి. మనం ఈ మోడల్ లో ఒక క్వశ్చన్ చేసాం. అక్కడ ఏం చెప్పాను, వర్టికల్ లైన్ లో వచ్చింది ఆ క్వశ్చన్. ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైంది. అలా వర్టికల్ లైన్ లో వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా డిస్టెన్సెస్ డిఫరెన్స్ తీసుకొని చేసాం. ఓకేనా? ఇది అలా లేనప్పుడు ఏం చేయాలో కూడా చెప్పాను నేను. అలా లేనప్పుడు వర్టికల్ గా సేమ్ లైన్ లో లేనప్పుడు ఈ పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని P అనుకొని CP సెంటర్ నుంచి అక్కడ ఉన్న డిస్టెన్స్ CP - R ఇస్ ద మినిమం, CP + R ఇస్ ద మాక్సిమం అని చెప్పాను. అర్థమైందా? సో CP - R అనేది మినిమం డిస్టెన్స్, CP + R అనేది మాక్సిమం డిస్టెన్స్. సో ఇప్పుడు P అనే పాయింట్ ఇది సెంటర్. ఇది దీనికి రేడియస్ ఎంత? 4. జనరల్గా ఈ సెంటర్ ని దీన్ని ఇలా జాయిన్ చేశారనుకో, ఇక్కడ వరకు ఉండేది CP - R. ఇక్కడ నుంచి ఇందులో నుంచి R తీసేసాం రేడియస్. సో సెంటర్ నుంచి P కు ఉండే డిస్టెన్స్ లో R తీసేస్తే మినిమం డిస్టెన్స్, సెంటర్ నుంచి P కు ఉండే డిస్టెన్స్ R యాడ్ చేస్తే మాక్సిమం డిస్టెన్స్. CP - R, CP + R మినిమం. మీరు చేయగలరు అనుకుంటాను, ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సెంటర్ ఉంది, P ఉంది, R రేడియస్ కూడా తెలుసు ఎంత? 4 యూనిట్స్. CP ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. 4 + 2 ఎంత? 6. 6 స్క్వేర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. 4 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఎంత వస్తుందంటే 10 వస్తుంది. 10 రేడియస్ 4. సో 10 - 4 6, 10 + 4 14. అదే ఆన్సర్. ఈ మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం జామెట్రికల్ అప్లికేషన్స్ లో. అక్కడ డిస్కస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా ఇది పర్పెండిక్యులర్ గా వచ్చింది. మనకి కోఆర్డినేట్స్ కొంచెం మ్యాచ్ అయినాయి, అక్కడ వచ్చింది అది నీట్ గా. ఇక్కడ అలా కొంచెం మ్యాచ్ అవ్వదు కాబట్టి దీనికి కాన్సెప్ట్ అప్లై చేస్తున్నాం. సింపుల్ గా CP - R, CP + R ఇది కాన్సెప్ట్ నాకు చెప్పాను కూడా. ఓకే, క్లియర్ గా ఉంది కదా? ఓకే కదా? సో సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఇంకో క్వశ్చన్ ఒకటి చూద్దాం. mod z is equal to 3, then the least
value of mod z plus 1 by z. See, ఈ కైండ్ ఆఫ్ మోడల్స్ అనేవి మనకి ఇంతకుముందు ప్రీవియస్ మెయిన్స్ లో కూడా రెగ్యులర్ గా అడిగాడు. ఓకేనా, ఇలా ఒక మోడ్యులస్ ఇచ్చేసి సో దీనికి మినిమం వాల్యూ అని మాక్సిమం వాల్యూ అని ఇలాంటి క్వశ్చన్స్ చాలా రెగ్యులర్ గా ఉన్నాయి. సో దీన్ని మనం మోడ్యులస్ ప్రాపర్టీ అప్లై చేసి సాల్వ్ చేస్తాం. సో ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ డిస్కస్ చేసాం కదా, సో దానికి ఇది అప్లికేషన్ అన్నమాట. సో అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ గుర్తుంది కదా, z1 plus z2 ప్లస్ ఉన్న మైనస్ ఉన్న. సో దిస్ ఈస్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ డిఫరెన్స్ అండ్, సో డిఫరెన్స్ అనేది ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాం, అందుకే ఓవరాల్ మోడ్ అది, అండ్ సమ్. ఓకే, mod z1 plus z2 ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ చెప్పుకున్నాం కదా, ఇది ఒక థర్డ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దాన్ డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్. సో ఈ ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీని అప్లై చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఎలానో చూడండి. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ, mod z plus 1 by z కదా. సో ఇది మనకి లీస్ట్ వాల్యూ అడిగాడు. ఓకేనా, లీస్ట్ వాల్యూ అంటే దిస్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z1 ప్లస్ అంటే mod z ప్లస్ mod 1 by z, అంతేనా. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్వేస్, సారీ డిఫరెన్స్ కంటే కదా ఎక్కువ ఉండాలి, డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సమ్ కంటే తక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిఫరెన్స్. సో డిఫరెన్స్ కంటే ఎక్కువ ఈ పార్ట్ తీసుకోండి నేను. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏమి ఇచ్చాడు ఇక్కడ, mod z ఎంత ఇచ్చాడు, 3. ఓకేనా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. mod z అనేది 3 కంటే ఎక్కువ అన్న. సో ఇక్కడ మనం ఫస్ట్ 3 తీసుకొని చూద్దాం, అంటే మీకు ఇన్ఈక్వాలిటీ గురించి. 3 తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, 3 minus 1 by 3. సో 3 minus 1 by 3 ఎంత, 8 by 3. ఓకేనా, 3 కంటే ఎక్కువ వాల్యూ తీసుకుంటే వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే, సో ఇది మనకి ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఓకేనా, x minus 1 by x అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్. మీరు x minus 1 by x డెరివేటివ్ చేశారనుకో 1 plus 1 by x square అని వస్తుంది ఫంక్షన్. సో ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఖచ్చితంగా దీనికి వాల్యూ ఇంక్రీజ్ చేస్తే ఫంక్షన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో 3 తీసుకున్నప్పుడే మనకు లీస్ట్ వాల్యూ వస్తుంది. 3 తీసుకున్న రీజన్ అది. 3 కంటే ఎక్కువ మీరు ఏ వాల్యూ తీసుకున్నా ఇంకా ఎక్కువ వాల్యూ వస్తుంది. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, 4 తీసుకోండి, 4 minus 1 by 4. ఓకేనా, ఇది ఎలాగో ఫ్రాక్షనల్ వాల్యూ, 4 నుంచి కొద్దిగా ఒక ఫ్రాక్షన్ తీసేసామంటే మహా అయితే అది 3 to 4 మధ్యలో వస్తుంది. ఈ వాల్యూ 2 to 3 రేంజ్ లో ఉంటుంది. అదే 5 తీసుకున్నారు అనుకో, అప్పుడు ఇది 4 to 5 రేంజ్ లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అవ్వదు. సో మనకుండే లీస్ట్ వాల్యూ ఎక్కడ వస్తుంది అంటే దట్ ఈస్ ఎట్ 3. mod z ఈక్వల్ టు 3 దగ్గర దీనికి మినిమం వాల్యూ వస్తుంది. సో ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ అప్లై చేసాం, దెన్ mod z ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి సో 3 తీసుకున్నాం. సో దట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ. అర్థమైంది కదా. సో లీస్ట్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు దీనికి, 8 by 3. See, this is always greater than or equal to 8 by 3. 8 by 3 కంటే పెద్ద వాల్యూ కాబట్టి మినిమం వాల్యూ ఎంత, 8 by 3. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం చూడండి. ఓకే, సో చూడండి సెకండ్ క్వశ్చన్ ఇంకొకటి చెప్తాను. z1 అండ్ ఇది ఓకే కదా, క్లియర్ కదా ఇది, z1 అండ్ z2. సో ఇవి రెండు ఎలా ఉన్నాయంటే, దీస్ టూ ఆర్ లై ఆన్ ఏ యూనిట్ సర్కిల్, nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఓకేనా, ఎలా ఇచ్చాడంటే క్వశ్చన్ అనేది z1 z2 ఆర్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అని వాడు ఇచ్చాడు. ఓకేనా, జనరల్ గా nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఎప్పుడు కూడా ఒక సర్కిల్ పైన లై అయి ఉంటాయి, యూనిట్ సర్కిల్ పైన ఉంటాయి. మీకు ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను. nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనేవి రెగ్యులర్ పాలిగాన్ కి వర్టిసెస్ గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పాను. సో రెగ్యులర్ పాలిగాన్ కి మనం వర్టిసెస్ గా తీసుకుంటున్నాం అంటే, చూడండి ఇలా రెగ్యులర్ పాలిగాన్ కి వర్టిసెస్ గా తీసుకుంటున్నాం అంటే ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఉన్న అన్ని డిస్టెన్స్ ఎలా ఉంటాయి, సేమ్. అవునా, సో సేమ్ కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని ఏంటి, కాన్సెంట్రిక్ పాయింట్స్ అవుతాయి. సో వర్టిసెస్ ఐ మీన్ ఈ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఆల్వేస్ లై ఆన్ ఏ సర్కిల్. సో z1 z2 nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు ఒక సర్కిల్ పైన ఉంటాయి, యూనిట్ సర్కిల్ పైన. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే, యాంగిల్ బిట్వీన్ z1 అండ్ z2 ఈస్ π by 2. ఇది కూడా గివెన్. z1 z2 ఆర్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ and the angle between z1 and z2 is π by 2. Then the least then n is of the form, n is of the form, n ఏ ఫామ్ లో ఉంటుంది అని ఇచ్చాడు. ఆప్షన్స్ అనేవి 4 మల్టిపుల్స్ అని ఇలా ఇచ్చాడు, 4r. ఓకేనా,
సో ఇలా ఉన్నాయి 4 ఆప్షన్స్. అంటే 4 మల్టిపుల్ అవుతుందా లేదా 1 రిమైండర్ 2 రిమైండర్ 3 రిమైండర్ వచ్చేలాగా ఉంటుందా అనేది క్వశ్చన్. సో క్వశ్చన్ అర్థమైంది. Z1 Z2 ఏంటి? nth roots of unity, and the angle between Z1 and Z2 is, ఓకేనా, angle between Z1 and Z2 is pi by 2. Then n is of the form, then n is of the form, ఏ ఫామ్ లో ఉంటుంది. చూడండి నేను ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు Z1 Z2 ఈ రెండింటిని నేను Z1 కి ఆర్గ్యుమెంట్ ని ఫర్ ఎగ్జాంపుల్ θ1 అనుకుందాం. Z1 ఆర్గ్యుమెంట్ ని θ1 అనుకుందాం. అవి nth రూట్స్ ఆఫ్ యూనిటీ కాబట్టి మాగ్నిట్యూడ్ ఖచ్చితంగా 1 ఉంటుంది. కాబట్టి నేను దీన్ని ei⁴ అని రాస్తున్నాను. Z2 ని ei⁴ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏమని ఇచ్చారు? Z1 Z2 బిట్వీన్ యాంగిల్ ఎంత? π/2. యాంగిల్ బిట్వీన్ Z1 Z2 ఎలా చెప్తామని చెప్పుకున్నాం? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2 అంటే ఆర్గ్ Z1 మైనస్ ఆర్గ్ Z2. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఎంత? θ1 మైనస్ θ2. సో ఈ θ1 మైనస్ θ2 ఏ ఫామ్ లో ఉంటుంది? ఇది ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? π/2 అని ఇచ్చాడు. ఓకేనా? సో π/2 అని ఇచ్చినప్పుడు సో ఈ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 Z2 అనేది ఎలా ఉంటుంది అనేది మన క్వశ్చన్. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చూడండి, nth రూట్స్ ఆఫ్ యూనిటీకి జనరల్ ఫామ్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు జనరల్ ఫామ్ ఏం చెప్పుకున్నాం? nth రూట్స్ ఆఫ్ యూనిటీ గుర్తుందా? sis 2k⁴n అని చెప్పాను. అండ్ k takes 0 to n-1. ఇందులో ఒక 2 వాల్యూస్ తీసుకుంటున్నాను. ఓకేనా? 2 వాల్యూస్ ఎలా తీసుకుంటున్నాను అంటే r1 r2 గా తీసుకుంటున్నాను. సో sis 2k⁴n కి 2 వాల్యూస్ కన్సిడర్ చేస్తున్నాను. 2 వాల్యూస్ ఓన్లీ. సో sis 2k ప్లేస్ లో r1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేశాను అండ్ r2 అని ఇంకొకసారి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇది Z1, ఇది Z2 అనుకోండి. ఇప్పుడు వీటికి ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్ ఎంత చెప్పాను నేను? π/2. ఇది ఆల్రెడీ గివెన్. ఓకేనా? అంటే ఇదే కదా ఆర్గ్యుమెంట్ అంటే. ఓకేనా? ఈ రెండింటికి డిఫరెన్స్ 2r1 π/n మైనస్ 2r2 π/n ఈస్ π/2. సో ఇక్కడ 2π/n కామన్ తీసుకోవచ్చు మీరు. అప్పుడు ఎంత ఉంటుంది? r1 మైనస్ r2 ఈస్ π/2. బోత్ సైడ్స్ π క్యాన్సిల్ అవుతుందా? సో n కావాలి నాకు. సో 2 ని n అటు తీసుకుంటున్నా. అప్పుడు ఇది ఏమైంది? ఈజ్ ఈక్వల్ టు n. సో ఇది ఒక నెంబర్ కదా, r1 మైనస్ r2. r1 మైనస్ r2 ఏమవుతుంది? ఇంటీజరే కదా. k అంటే ఇంటీజర్. దట్ మీన్స్ r1 r2 ఆర్ ఆల్సో ఇంటీజర్స్. ఇంటీజర్స్ డిఫరెన్స్ వచ్చేది ఇంటీజరే కదా. సో క్లియర్లీ ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. క్లియర్లీ ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. సింపుల్. Z1 Z2 ఆర్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఓకేనా? అయితే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ π/2. యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ π/2. సో ఆ యాంగిల్స్ ఎలా తీసుకుంటున్నాను అంటే నేను జనరల్ ఫామ్ లో తీసుకున్నాను. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా? మనం అన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి. ఓకేనా? సో 1/1/n nth రూట్స్ ఆఫ్ యూనిటీకి జనరల్ ఫామ్ చెప్పుకున్నాం. అండ్ k takes 0 1 2 up to, ఇందులో నేను 2 వాల్యూస్ తీసుకున్నాను. ఎనీ 2 వాల్యూస్ r1 r2 అండ్ వాటి బదులు యాంగిల్ వచ్చేసి π/2 కాబట్టి ఇవే యాంగిల్స్ కదా. డిఫరెన్స్ నేను చేశాను, π/2 కి ఈక్వల్ చేశాను. క్లియర్ గా ఉంది కదా? ఓకే. ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. ఓకేనా? సో అదేంటి అంటే mod z1 is equal to mod z2 is equal to mod z3 is equal to mod z1 mod z2 mod z3 is equal to 1/z1 1/z2 1/z3 is equal to 1. Then modulus of z1 plus z2 plus z3 is equal to how much? ఇది క్వశ్చన్. సో ఈ z1 z2 z3 అనే 3 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. వాటి మాగ్నిట్యూడ్స్ ఎంత? 1. అయితే సో మనకి ఇది కూడా ఇచ్చేసారు. ఇది కూడా ఎంత? 1. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఒకటి సాల్వ్ చేసాం. సో మంచి మోడల్ ఇదే అని చెప్పేసి ఒకటి సాల్వ్ చేసాం. గుర్తుందో లేదా? సో z1 z2 z3 మాగ్నిట్యూడ్స్ ఇచ్చి ఇలా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ ఉన్న కాన్స్టెంట్స్ ని z1 కరెస్పాండింగ్ z1 స్క్వేర్ లోను ఇలా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాను. మీకు గుర్తుంటే చూసుకోండి. సో ఇప్పుడు నేను ఇది కన్సిడర్ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, 1/z1
1/z2 1/z3. సో ఇది తీసుకుంటున్నాం, ఎంత ఇది 1 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఉన్న ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ని z1 z2 z3 కాంబినేషన్ ఎలా రాసుకోవచ్చు? mod z1 1 కదా, అప్పుడు దీన్ని నేను mod z1 స్క్వేర్ అని రాయొచ్చా? z1 1 అయితే z1 స్క్వేర్ కూడా 1 కదా, mod z1 స్క్వేర్. అలానే నేను దీన్ని mod z2 స్క్వేర్ అని రాస్తున్నాను. ఓకేనా? ఆ క్వశ్చన్ చెప్పినప్పుడు నేను క్లియర్ గా చెప్పాను, ఖచ్చితంగా మీకు ఇలా ఇచ్చినప్పుడు ఈ కాంబినేషన్స్ ఇలా సెట్ అయ్యేలాగానే ఇస్తాడు. ఎందుకు అంటే ఇలా స్క్వేర్ రాసినప్పుడు mod z స్క్వేర్ కి ఏం చెప్పుకున్నాం ప్రాపర్టీ? మనం mod z స్క్వేర్ ని ఎలా రాయొచ్చు అనుకున్నాం? z ఇంటూ z బార్. సో ఇది mod z1 స్క్వేర్ ని ఎలా రాయొచ్చు? z1 ఇంటూ z1 బార్, z2 ఇంటూ z2 బార్, z3 ఇంటూ z3 బార్. సో ఇక్కడ చూడండి, z1 క్యాన్సిల్, z2 క్యాన్సిల్, z3 క్యాన్సిల్. సో z1 బార్, z2 బార్, z3 బార్. ఈ మొత్తానికి ఏంటిది? కాంజుగేట్ కదా. ఇలా ఇండివిజువల్ గా ఉన్నప్పుడు హోల్ కాంజుగేట్ రాసుకోవచ్చు కదా, కాంజుగేట్ ప్రాపర్టీస్ గుర్తున్నాయా? సో అంటే ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు? z1 ప్లస్ z2 ప్లస్ z3 హోల్ బార్ రాయొచ్చు. ఓకేనా? అండ్ అగైన్ హోల్ బార్ ఉన్నప్పుడు, ఓకేనా, హోల్ బార్ ఇజ్ ఈక్వల్ టు అంటే mod z బార్ ఇజ్ ఈక్వల్ టు ఇంకో ప్రాపర్టీ, mod z బార్ ఇజ్ ఈక్వల్ టు mod z అవుతుంది. ఇది కూడా డిస్కస్ చేసాం, మోడ్యులస్ ప్రాపర్టీలో డిస్కస్ చేసాం, అవునా? mod z బార్ ఈక్వల్ టు z అంటే దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా? అయిపోయింది. మళ్ళీ అడిగిందంటే mod z1 ప్లస్ z2 ప్లస్ z3 కదా, ఎంత వచ్చేసింది? అది 1. ఈ వాల్యూ 1. సో మనం ఇటువైపు మోడిఫై చేసుకుంటూ వచ్చాం. ఇట్ ఇస్ ఆల్సో 1. అర్థమైంది కదా ఇది? సో ఇండివిజువల్ మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చేసి ఇలా ఒక కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న కాన్స్టెంట్స్ మనకి z1 స్క్వేర్, z2 స్క్వేర్, z3 స్క్వేర్ అలా వచ్చేలాగా ఇస్తాడు. దానికి రీజన్ కూడా ఏంటంటే ఖచ్చితంగా డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇలా కాంజుగేట్ కాన్సెప్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని సిమిలర్ గా ఉంటాయి. ఈ కాన్స్టెంట్స్ చేంజ్ అవ్వచ్చు కానీ సో ఈ మోడల్ అయితే సిమిలర్ గా ఉంటుంది. ఓకేనా? సో ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఈ క్వశ్చన్ అప్పుడు చూడండి, z is equal to 1/2 root 3 minus I least positive value of n such that, so this expression, so z power 101 I power 109 whole power 106 is equal to z power n is k. సో ఇది ఎప్పుడు ఈక్వేషన్ సాటిస్ఫై చేసే లీస్ట్ పాజిటివ్ వాల్యూ. ఓకేనా? ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్, ఇంకా కూడా లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. సో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్, సో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ n. సో దట్ ఈస్ ఎంత? k. అయితే 2/3k ఎంత అనేది మన క్వశ్చన్. ఓకేనా? చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా హైయర్ పవర్స్ ఉన్నాయి, అవునా? కాంప్లెక్స్ నెంబర్ కి పవర్స్ అంటే డివై వస్తేనే అప్లై చేయాలి, అదొక కాన్సెప్ట్. లేదు ఇంకొకటి అదొకటి డివై వస్తేనే అప్లై చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ √3 అండ్ 1 కాంబినేషన్, ఇలా 1 √3 ఉన్నా √3 1 ఉన్నా దీన్ని మనం ఒమేగాతో కంపేర్ చేయొచ్చు. సో మనం ఒమేగా ప్రాపర్టీస్ డిస్కస్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఒమేగా అంటే ఏంటి? 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో 1 అంటే ఏంటి? -1 ప్లస్ I√3/2. ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి? -1 మైనస్ I√3/2. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఈ కాంబినేషన్ లో తెచ్చుకుంటే మనం హైయర్ పవర్స్ ని రెడ్యూస్ చేయడం చాలా ఈజీ. సో √3 అండ్ 1 కాంబినేషన్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని ఒమేగాలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో దానికోసం దీన్ని ఏం చేస్తున్నానంటే చూడండి, z ఎంత ఇచ్చారు మనకి? 1/2 ఇంటూ √3 మైనస్ I. కానీ ఒమేగా స్క్వేర్ లో మనకి 1 ఉండాలి, ఇమాజినరీ పార్ట్ √3 ఉండాలి, కానీ ఇది డిఫరెంట్ గా ఉంది కదా. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే I కామన్ తీసుకుంటున్నాను. సో నేను I కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? I కామన్ తీసాను కాబట్టి ఇది 1. సో -1 ఇక్కడ √3/I అనే వస్తుంది. 1/I అంటే మీకు ఏం చెప్పాను? 1/I. 1/I is -I. ఇది స్టార్టింగ్ లో చెప్పుకున్నాం చూడండి. అంటే ఇప్పుడు ఇది ఏమైంది? I/2 ఇంటూ -1 మైనస్ I√3 అయింది. సో -1 మైనస్ I√3/2 దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు? -1 మైనస్ I√3/2 ని ఒమేగా స్క్వేర్. సో z ఈజ్ నథింగ్ బట్ I ఒమేగా స్క్వేర్. సో z అనేది ఏమొచ్చింది మనకి? I ఒమేగా స్క్వేర్. దాన్ని ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ లో రీప్లేస్ చేస్తాను. సో ఈ ఈక్వేషన్ లో రీప్లేస్ చేసి n లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎంత అనేది చూస్తాను.
సో ఇలా మీరు ఒమేగాలో కన్వర్ట్ చేస్తే హైయర్ పవర్స్ రెడ్యూస్ చేయడం ఈజీ. ఇలా రెడ్యూస్ ఒమేగాలోకి రానప్పుడు డిమైవర్స్ థియరం కాన్సెప్ట్ అప్లై చేసుకుంటే ఈజీ, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నాకు జెడ్ వచ్చేసింది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. సో ఇదేంటి ఐ ఒమేగా స్క్వేర్ పవర్ ఎంత 101. అప్పుడు ఎంత అవుతుంది చూడండి, ఐ పవర్ 101 ఒమేగా పవర్ 202. హైయర్ పవర్స్ రెడ్యూస్ చేయడం చెప్పాను కదా, ఐ పవర్ ని రెడ్యూస్ చేయాలంటే 4 తో డివైడ్ చేయాలి, ఒమేగా రెడ్యూస్ చేయాలంటే 3 తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసి రిమైండర్స్ రాసుకోవాలి. సో ఇక్కడ 101 ఉంది, 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 1. సో ఐ పవర్ 1. 202 ని 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత, అది కూడా 1. 201 క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఈస్ ఐ ఒమేగా. సో జెడ్ పవర్ 101 కన్సిడర్ చేస్తే ఎంత వచ్చింది మనకి, జెడ్ పవర్ 101 కన్సిడర్ చేస్తే ఎంత వచ్చింది మనకి, ఐ ఒమేగా. ఈ పక్కన ఐ పవర్ 109 ఉంది. ఐ పవర్ 109 ఎంత అవుతుంది, దేంతో డివైడ్ చేయాలి, ఐ 4. ఈజీ, ఐ పవర్ 4 1 కదా, అందుకే 4 తో డివైడ్ చేస్తాం. 4 తో అంటే 108 అనేది పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. సో 109 కాబట్టి రిమైండర్ ఎంత ఉంటుంది 1. సో దిస్ ఈస్ ఐ. ఇప్పుడు నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇదంతా జెడ్ పవర్ 101 ఐ పవర్ 109 హోల్ పవర్ 106 అంటే ఎంత, జెడ్ పవర్ 101 ఎంత వచ్చింది, ఐ ఒమేగా. ఐ పవర్ 109 నాకు ఎంత వచ్చింది, ఐ పవర్ ఎంత. ఈ రెంట్లో ఇప్పుడు నేను ఏం కామన్ తీయచ్చు, ఐ కామన్ తీయచ్చు. ఐ ఇంటూ ఒమేగా ప్లస్ 1. సో ఐ ఇంటూ ఒమేగా ప్లస్ 1 అంటే ఒమేగా ప్లస్ 1 ఎవరు రాసుకోవచ్చు, మళ్ళీ ఒమేగా ప్రాపర్టీస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎంత 0. సో 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ రాయొచ్చా. సో దిస్ ఇస్ మైనస్ ఐ ఒమేగా స్క్వేర్. పవర్ ఈవెన్ నెంబర్ కాబట్టి నెగిటివ్ నెంబర్ ఉన్నా ప్లస్ అవుతుందా. సో దీన్ని ఇప్పుడు నేను ఎవరు రాయొచ్చు, ఐ పవర్ 106 ఒమేగా పవర్ 212. మళ్ళీ పెద్ద వాల్యూస్ తగ్గించేసేయండి. దీన్ని ఎంత డివైడ్ చేస్తాం, 4 తో. 4 తో డివైడ్ చేశారనుకో 104 క్యాన్సిల్ అయింది. 104 4 తో డివైడ్ అవుతుంది పర్ఫెక్ట్ గా. ఇంకా 2 ఉంటుంది రిమైండర్, అంటే ఐ స్క్వేర్. ఇది 212 కదా, 212 అంటే 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 2 5. కాబట్టి రిమైండర్ 2 వస్తుంది. సింపుల్ లాజిక్ అది. 5 కదా, రిమైండర్ ఖచ్చితంగా 2 వస్తుంది. 210 క్యాన్సిల్ అయింది, ఓకేనా. ఒమేగా స్క్వేర్ మిగిలిపోతుంది. సో నౌ ఇట్ ఈస్ మైనస్ ఒమేగా స్క్వేర్. సో ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, మైనస్ ఒమేగా స్క్వేర్. సో ఇదంతా దేనికి ఈక్వల్ అన్నా, జెడ్ పవర్ ఎన్ కి ఈక్వల్ అన్నా. ఓకేనా, జెడ్ పవర్ ఎన్. సో ఇది చూడండి ఈ కాన్సెప్ట్. జెడ్ పవర్ ఎన్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ జెడ్. జెడ్ అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ, ఐ ఒమేగా స్క్వేర్. ఐ ఒమేగా స్క్వేర్ పవర్ ఎన్. సో దట్ ఈస్ ఐ పవర్ ఎన్ ఒమేగా పవర్ 2n. సో దీన్ని తీసుకుంటున్నాను నేను, ఓకే, ఒమేగా స్క్వేర్ నేను తీసుకుంటున్నాను. సో మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఐ పవర్ ఎన్ ఒమేగా పవర్ 2n మైనస్ 2. ఇప్పుడు దీన్ని సాటిస్ఫై చేస్తే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎలా తీసుకోవాలంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఈ మైనస్ 1 రావాలి. మైనస్ 1 రావాలంటే ఇది 1 అవుతుంది తప్ప మైనస్ 1 అవ్వదు. కాబట్టి ఇది 1 అయిపోయి, చూడండి ఈ వాల్యూ 1 అయిపోయి ఈ వాల్యూ ఏమవ్వాలి, మైనస్ 1 అవ్వాలి. అప్పుడే కదా మీకు మైనస్ 1 వచ్చేది. సో ఇది n అనేది మైనస్ 1 రావాలి అంటే n ఏ ఫామ్ లో ఉండాలి, 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 రావాలి. ఎందుకంటే ఐ స్క్వేర్ ఎంత మైనస్ 1. ఐ స్క్వేర్ ఒక్కటే మైనస్ 1 కాదు కదా, ఐ పవర్ 6 కూడా మైనస్ 1. అంటే ఇక్కడ n అనేది 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 రావాలి. అంటే ఈ ఫామ్ లో ఉండాలి, ఓకేనా. అంటే మీకు 2 అయి ఉండొచ్చు, 2 ప్లస్ 8 అయి ఉండొచ్చు, సారీ 6 అయి ఉండొచ్చు, 10 14 అండ్ సో ఈ ఫామ్ లో ఉంటాయి ఇంటీజర్ కాబట్టి, ఓకేనా. అలానే ఇక్కడికి వచ్చేసరికి ఒమేగా కొంచెం పైకి రాస్తాను చూడండి. సో ఐ వాల్యూస్ వచ్చేసి 2 6 10 4 డిఫరెన్స్ 14 అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి. ఒమేగా వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్పాను, ఒమేగా 1 అవ్వాలి. 1 అవ్వాలంటే 2n మైనస్ 1 అనేది 3 మల్టిపుల్ అవ్వాలి. 2n మైనస్ 1 3 మల్టిపుల్ అవ్వాలి. చూడండి 2n మైనస్ 1 3 మల్టిపుల్ అవ్వాలి అంటే
2 తీసుకోండి, 2 2s ఎంత 4, 4 minus 2, 4 minus 2 is 2 ఒమేగా స్క్వేర్. కానీ మనకి 3 మల్టిపుల్ రావాలి, గుర్తుపెట్టుకోండి. 3 మల్టిపుల్ వస్తే ఇది 1 అయింది, సో 2 ఫెయిల్ అయింది. నెక్స్ట్ 6 తీసుకుంటాను, 2 into 6 12, 12 minus 2, 12 minus 2 ఎంత 10 ఒమేగా పవర్ 10, 3 మల్టిపుల్ కాదు, వదిలేసేయండి. 10 తీసుకోండి, 2 into 10 20, 20 minus 2 18. సో 18 అనేది 3 మల్టిపుల్, అవునా? సో 18 is 3 మల్టిపుల్. సో ఫస్ట్ వస్తున్న ఒమేగా వాల్యూ, అది n వాల్యూ ఎంత 10. ఇది 1 అయ్యేలాగా, ఇది -1 అయ్యేలాగా, ఇది 1, ఇది -1 అయ్యేలాగా మనకు వస్తున్న ఫస్ట్ ఇంటిజర్ ఏంటి 10. సో n వాల్యూ ఎంత 10, n is 10. ఆ 10 ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయండి, మళ్ళీ క్వశ్చన్ అడిగారు కదా. సో 2/3 into k కాబట్టి ఆన్సర్ ఎంత 20/3 కదా. కొంచెం లెందీగా ఉన్నా కూడా మంచి కాన్సెప్ట్, జాగ్రత్తగా చూడండి. సో జెడ్ ని ముందు మనం ఒమేగాలో కన్వర్ట్ చేసాం, ఇది ఒక మంచి ఐడియా. ఆ తర్వాత హయ్యర్ పవర్స్ రెడ్యూస్ చేసాం, రెడ్యూస్ చేసిన తర్వాత ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసాం. ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసినప్పుడు మనకి -1 కావాలి, అవి రెండు ఇలా ఉన్నాయి. కాబట్టి n is a multiple of n is a ఎలా ఉండాలి, n is of the form 4r plus 2. ఎందుకంటే 4r plus 2 ఫామ్ లో ఉన్నప్పుడే ఇది -1 అవుతుంది. సో ఇది -1 అయినప్పుడు పక్కన 1 ఉండాలి. 1 ఉండాలంటే పవర్ ఎలా ఉండాలి, 3 మల్టిపుల్ లో ఉండాలి. సో ఇది 3 మల్టిపుల్ లో ఉండేలాగా ఇది 4r plus 2, 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వచ్చేలాగా చెక్ చేసుకుంటూ రండి. పాజిటివ్ ఇంటీజర్ కదా, 2 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. అందులో కూడా మనకి ఈ ఫామ్ లో ఉండేవి ఏంటి అంటే 2 6 10 ఇవే కదా. వీటిలో 1 by 1 చెక్ చేసుకుంటూ వస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది మంచి క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ ఒక క్వశ్చన్ డిస్కస్ చేసేసి క్లోజ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉందంటే జెడ్ లైన్స్ ఆన్ సర్కిల్ హ్యావింగ్ రేడియస్ 1/2. సర్కిల్ కి రేడియస్ ఇచ్చారు కానీ సెంటర్ ఇవ్వలేదు, కాబట్టి నేను సెంటర్ ని Z0 అని ఎస్యూమ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఏదో ఒక సెంటర్ ఉంది, దీనికి రేడియస్ వచ్చేసి 1/2. సో ఈ సెంటర్ నుంచి జెడ్ మూవ్ అవుతుంది, ఎంత డిస్టెన్స్ లో 1/2. తెలుసు కదా రిప్రజెంటేషన్ ఎలా రాస్తాం, ఓకే కదా. Z - Z0 ఈక్వల్ టు రేడియస్. ఇంకొకటి ఏంటంటే W ఈ రిలేషన్ లో ఇచ్చాడు, సో ఇది కూడా సర్కిల్ పైన ఉంది, అయితే దాని రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే W ని Z లో ఇచ్చేసాను కదా. సో నాకు ఇక్కడ ఆల్రెడీ Z - Z0 1/2 అని తెలుసు కదా. అందుకోసం నేను Z ప్లేస్ లో ఇక్కడ నుంచి రిప్లేస్ చేస్తాను. Z తీసుకోండి, ఇక్కడ నుంచి Z తీసుకుంటే మీకు ఏమవుతుందో చూడండి. -1 ఎటు వస్తే +1, W + 1/4. క్లియర్ కదా? ఇది ఇజ్ ఈక్వల్ టు ఎంత 1/2. ఎల్సిఎం తీసుకోండి, W + 1 - 4Z0/4 is equal to 1/2. 4 అని పంపించేశారు అనుకో, W + 1 - 4Z0 is equal to 2. Z0 ఫిక్స్డ్ పాయింటే కదా, అవును కదా. అప్పుడు ఇదంతా కూడా ఫిక్స్డ్ పాయింటే అవుతుందా. సో W -1 + 4Z0 is equal to 2. సో ఇప్పుడు ఇది సెంటర్, ఇది W వేరియబుల్. సో డిస్టెన్స్ ఎంత ఉంది 2, డిస్టెన్స్ 2 యూనిట్స్ తెలిసిపోతుంది కదా. సో ఇట్ ఈస్ ఏ సర్కిల్ హ్యావింగ్ రేడియస్ 2. మన అడిగిన అదే కదా, వీళ్ళు హ్యావ్ లయాని సర్కిల్ హ్యావింగ్ రేడియస్ ఎంత అన్నాడు, ఎంత 2. సో K వాల్యూ ఎంత 2. ఫినిష్. ఓకేనా? సో ఈ రోజుకి ఇంతే. మనం రిమైనింగ్ ఇంకా చాలా పేపర్స్ ఉన్నాయి కదా, అవి కూడా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో ఓకేనా.